తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం ఎర్నగూడెం దగ్గర ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం ఎర్నగూడెం దగ్గర ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్లైన్లో అందిస్తారు. ప్రతాప్, తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం ఎర్నగూడెం దగ్గర ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి ఈ రోజు తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ఎర్నగూడెం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ లారీ బలంగా ఢీకొన్నాయి. శ్రీకాకుళం జిల్లా పొందూరు నుండి గుంటూరు వెళ్తున్న శ్రీ వెంకటరమణ ట్రావెల్ బస్సు NH16 పై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నల్లజర్ల వద్ద మెటల్ అన్లోడ్ చేసి దేవరపల్లి వైపు వస్తున్న టిప్పర్ లారీ డ్రైవర్ నిద్రమత్తులో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో లారీ డివైడర్ ను దాటి అవతల రోడ్డులోకి దూసుకురావడంతో ఎదురుగుండా వస్తున్న బస్సును లారీ బలంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో రాజం మండలం పరసలవలస గ్రామానికి చెందిన 24 ఏళ్ల నారు సాయి అనిల్ కుమార్ అనే అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో క్యాబిన్ లో కూర్చున్న అనిల్ కుమార్ బస్సు ముందు అద్దం పగిలిపోవడంతో తలకు తీవ్రమైన గాయాలయ్యి ప్రాణాలను కోల్పోయాడు. అయితే ఈ బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉండగా దాంట్లో 13 మంది ప్రయాణికులతో పాటు 2 బస్సు డ్రైవర్లు మరియు ఒక లారీ డ్రైవర్ కూడా గాయాలయ్యాయి. గాయపడిన 16 మందిలో 3 మహిళలు, ఒక 8 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన 30 నిమిషాల్లో పోలీసులు వెంటనే స్పందించడంతో ఆ క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 14 మంది రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోను, మరో 2 గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులందరూ ఆరోగ్యంగా నిలకడగా ఉండడంతో ఎవరికీ ప్రాణభయం లేదని వైద్యులు తెలుపుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రహదారిపై వాహనాలను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు పోలీసులు. అయితే బస్సులో మిగిలిన ప్రయాణికులలో మరో బస్సును విజయవాడలో పంపించారు. ఈ ఘటనపై దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.